జీహెచ్ఎంసీ విస్తరణపై అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ మాత్రం గతంలో జిల్లాల విభజన ఏకపక్షంగా చేసిందని గుర్తు చేశారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడం కోసమే ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. సబ్ కమిటీ కూడా వేసారు. దీని మీద సీతక్క గారు కూడా సభ్యులు సబ్ కమిటీ వేసి పంచాయతీరాజ్ 3-4 అంచెల వ్యవస్థ. రింగ్ రోడ్ లోపల గ్రామాలు ఉన్నాయి అనా చెప్తారు గ్రామాలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి, దాని తర్వాత జిహెచ్ఎంసీ 4 రకాల పరిపాలనల మధ్యలో ఒక విధానంగా ఉండాలనేటువంటి ఆలోచనతో తప్ప ప్రజలకు పరిపాలన సౌలభ్యం కలగచేయాలి, ఒకటే విధానం, ఒక అర్బనైజేషన్ అంతా ఒక తరీకా ఉండాలనేటువంటి ఆలోచనతో చేశారు తప్ప ఎవరికి ఇబ్బంది కలగాలని వాళ్ళని అడగలేదు అనేటువంటి అక్కసు తప్ప. ఇది జిహెచ్ఎంసీ మీటింగ్ పెట్టిన వాళ్ళు మీటింగ్లో కూడా అటెండ్ అయ్యారు అధ్యక్ష. ఆపితే నేనేమంటున్నా, వీళ్ళు జిల్లాలు విభజన చేసినప్పుడు ఎవరు అధ్యక్ష మా పెద్దన్నది నడిచి